హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు తేజు మురారి 8315 వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను దోసకాయ పచ్చడి అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం ఒక చిన్న కప్పుతో పల్లీలు తీసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్లంతా పచ్చిశనగపప్పు, కొద్దిగా జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్ల ఉద్దిపప్పు, అలాగే కొంచెం చింతపండు, ఒక 10 వెల్లుల్లి రెమ్మలు చిన్నవి, పోపు గింజలు, ఎండుమిరపకాయలు తీసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపోయేంత ఉప్పు, ఒక పెద్ద దోసకాయ తీసుకున్నాను నేను. ఇది ఒక 400 గ్రామ్స్ అలా ఉంటుందేమో. తర్వాత వచ్చేసి ఒక 10 నుంచి 15 వరకు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. స్పైస్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ తీసుకోవాలి. 2 టమోటాలు, 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఒక పెద్ద దోసకాయ తీసుకున్నాను. ఇది మనం పప్పు చేస్తాం కదా, దోసకాయ పప్పు, దాంతో వేసే దోసకాయ. ఇది ఒక 400 గ్రామ్స్ అలా ఉంటుందేమో. ఇలా తీసుకొని మొత్తం పీల్ ఆఫ్ చేసేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. లోపల ఉన్న సీడ్స్ మొత్తాన్ని తీసేయాలండి. దోసకాయలో మనకు విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్స్ అవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఇది హెల్త్కి చాలా మంచిది. బ్లడ్ ప్రెషర్ని కూడా తగ్గిస్తుంది. అలాగే స్లీప్లెస్నెస్ని కూడా తగ్గిస్తుంది. మెన్స్ట్రువల్ క్రాంప్స్ ఉన్నా కూడా తగ్గుతాయి. హెయిర్ గ్రోత్కి, స్కిన్ హెల్త్కి, అలాగే పంటి నొప్పి సమస్యలు ఉన్నా కూడా తగ్గడానికి మనకు దోసకాయ యూస్ అవుతుంది. ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత అందులో మనం తీసుకున్న మినప్పప్పు అనేది వేసి కొంచెం మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్ మధ్యలో అలా పెట్టుకొని స్లోగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. తర్వాత అందులోని పచ్చిశనగపప్పు కూడా వేసేసి దాన్ని కూడా కాసేపు కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కూడా ఒక చిన్న కప్ అన్ని తీసుకున్నాం కదా, అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా ఇలాగే పక్కా కొలతలతో ఇవి వేరుశనగ గుళ్ళు కానీ, అలాగే మినపప్పు అలాంటివన్నీ కూడా అంతే క్వాంటిటీలో తీసుకొని ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా చాలా టేస్టీగా వస్తుంది దోసకాయ చట్నీ అనేది. ఇప్పుడు ఇదే ప్యాన్లోనే మనము ఆయిల్ అనేది తీసుకోవాలి. ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుందాము, కొంచెం ఎక్కువగానే పడుతుంది. దీంతోకి మనం ఇలా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకున్న దోసకాయ మొత్తం వేసేసి ఫ్రై చేసుకోవాలి. దోసకాయ అనేది కొంచెం త్వరగానే కుక్ అయిపోతుంది, ఎందుకంటే టోటల్గా అది వాటరీస్గా ఉంటుంది కదా, కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుంది. ఇందులోనే మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని ఫ్రై చేయాలి. అలాగే మనం తీసుకున్న టమోటాలను కూడా ఇలా కట్ చేసి మొత్తం అన్నీ ఒకేసారి వేసుకొని బాగా కలుపుకుంటూ దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు అనేవి బాగా మెత్తగా అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను, చింతపండు, అలాగే మనం తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేశాను. చూసారా, మొత్తం ఇలా టమోటాలు మగ్గేసరికి దోసకాయ ముక్కలు కూడా మెత్తబడిపోతాయండి. వీటిని మనం ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టేసుకోవాలి. తర్వాత మిక్సీకి వేసుకోవాలి, లేదంటే రోట్లో అయినా రుబ్బేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఫస్ట్ తీసుకున్న పల్లీలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర అవన్నీ వేసేసి ఫస్ట్ వాటితో పాటే మనము ఉడికించుకున్నటువంటి దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అవన్నీ కూడా యాడ్ చేసేసి ఇలా పేస్ట్ లాగా, అదే పచ్చడిలాగా చేసుకోవాలి. మరీ ఎక్కువ పేస్ట్ మాదిరిగా నున్నగా చేయకూడదు, కొంచెం బరకగానే ఉండాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోనే మనం కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని పోపు పెట్టేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసి తర్వాత మనం చేసుకున్నటువంటి చట్నీ కూడా వేసి ఒక 4 మినిట్స్ అలాగా కుక్ చేసి తీసేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తేజు మురారి 8315 వ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్.